కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ళ రహస్యం అన్నట్టు లోకేష్ బహిరంగంగా ఢిల్లీ వెళ్ళాడు. ఆయన ఏం చాటుమాటుగా వెళ్ళలేదు, విమానంలో దిగాడు, నీట్గా వెళ్ళాడు. అక్కడ పీయూష్ గోయల్ని కలిశాడు నిన్న. ఇవాళ కొంతమంది ఎన్డీఏ మంత్రులతో నాయకులతో కలవబోతున్నాడు. కానీ అదేదో మిస్టరీ అన్నటువంటి విధంగా సాక్షి రాసుకొచ్చింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చాడు. విమానాశ్రయం నుంచి నేరుగా వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా జన్పద్ 1లోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. 3:30 గంటలకు రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేష్ని కలిశారు. అర్ధరాత్రి వరకు భేటీలు కొనసాగడం, ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చింది. కాగా ఎన్డీఏ ప్రముఖులు కలిసేందుకు లోకేష్ ఢిల్లీ వచ్చారని ఎల్లో మీడియా ప్రచారం చేసినప్పటికీ ఆయన ఎన్డీఏ ప్రముఖులను ఎవరిని కలవలేదు. ముఖ్యమంత్రి మంత్రులు అధికారిక పర్యటన మీద ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేష్ పర్యటనలో ఏమీ కనిపించలేదు. కాగా లోకేష్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేరువేరుగా భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి దాకా లోకేష్ ఇక్కడే ఉండటంతో గురువారం అధికారికంగా ఎన్డీఏ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్తో మంత్రి లోకేష్ భేటీ అయినట్టు తెలిసింది. ఇంకేంటి అక్కడ ఇంకోటి, లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళది అడ్రస్ తీసుకుని సాక్షి వాళ్ళకైతే ఇవ్వరు కదా. అనవసరమైనటువంటి ఇది తప్పించి ఏం లేదు. నీట్గా అధికారికంగా వెళ్ళిన మనిషికి మనం ఒకటి అల్లేసి కథలు అల్లుతూ నమ్మించాలని చూస్తున్నాం అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం.